రివ్యూ ఆఫ్ ద మూవీ బైకర్ తెలుగు మూవీ యాక్టెడ్ బై శర్వానంద్. మూవీ ఎలాగుందంటే పర్లేదు, బాగుంది, ఒకసారి అయితే చూడొచ్చు. స్టోరీ లైన్ ఏంటంటే మన హీరో శర్వానంద్ ఒక టాప్ గన్ మోటో క్రాస్ రేసర్. వాళ్ళ ఫాదర్ తనని ఒక ఛాంపియన్ గా చూడాలని చిన్నప్పటి నుండి కూడా రఫ్ ట్రైనింగ్ అయితే ఇస్తాడు. అయితే అంత సెట్ అనుకున్న టైంలో మన హీరో రేసింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. అసలు ఈ రేసింగ్ ని ఎందుకు క్విట్ చేశాడు, దీని వెనక ఉన్న సీక్రెట్ ఏంటి అన్నది ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. ప్లస్ పాయింట్స్ యూనిక్ అండ్ రా బ్యాక్ డ్రాప్. తెలుగు సినిమా చరిత్రలో క్రికెట్, కబడ్డీ, హాకీ ఇలాంటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో సెలెక్ట్ చేసుకోవడము ఈ సినిమాకు ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్. ఆ మట్టి రోడ్లు, బైక్ ఇంజిన్ నుంచి వచ్చే సౌండ్, గాలిలో చేసే జంప్స్ ఇవన్నీ కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చాయి. నెక్స్ట్ శర్వానంద్ ఫిజిక్ అండ్ పర్ఫార్మెన్స్. శర్వానంద్ ఒక ప్రొఫెషనల్ బైకర్ లాగా కనిపించడానికి పడ్డ కష్టం ప్రతి ఫ్రేమ్ లో కూడా కనిపించింది. కేవలం రేసింగ్ సీక్వెన్స్ లోనే కాకుండా ఎమోషనల్ సీన్ లో కూడా చాలా డీసెంట్ గా అయితే యాక్ట్ చేశాడు. ఇక రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ గారు ఈ సినిమాతో తన కెరీర్ లో ఒక కొత్త టర్నింగ్ పాయింట్ తీసుకున్నారనే చెప్పాలి. ఒక స్ట్రిక్ట్ కోచ్ గా తన కొడుకుని గెలిపించుకోవాలనే ఫాదర్ గా ఆయన చేసిన యాక్టింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడా కూడా తన ఇన్సెంటెన్స్ అనేది కోల్పోకుండా క్యారెక్టర్ కి తగ్గట్టుగా ఆయన యాక్టింగ్ ఈ సినిమాకు ఒక డిగ్నిటీ అయితే ఇచ్చింది. శర్వానంద్ అండ్ రాజశేఖర్ మధ్య వచ్చే సీన్స్ అయితే సినిమాకు వెన్నెముకనే చెప్పాలి. నెక్స్ట్ టెక్నికల్ విజువల్స్ అండ్ సౌండ్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ పిక్స్ లో ఉన్నాయి. ముఖ్యంగా రేసింగ్ ట్రాక్ మీద డ్రోన్ షాట్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించాయి నాకైతే. అండ్ అలాగే మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ప్రతి యాక్షన్ సీక్వెన్స్ లను చాలా బాగా ఎలివేట్ చేసింది. రేసింగ్ ట్రాక్ మీద బైక్స్ వెళ్తుంటే వచ్చే ఆ సౌండ్ ఎఫెక్ట్ అయితే థియేటర్ లో అయితే మామూలుగా కిక్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు మైనస్ పాయింట్స్. రొటీన్ స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ కొంచెం సేఫ్ జోన్ లో ఉండిపోయారనిపించింది. పాయింట్ కొత్తదైనా స్క్రీన్ ప్లే వెళ్లే కొద్దీ మాత్రం కొన్ని పాత స్పోర్ట్స్ సినిమాల ఫార్మాట్ లోనే ఉంటుంది. ముఖ్యంగా హీరో ఫేస్ చేసే ఆ ఛాలెంజెస్ ఇంకా బాగా చూపించి ఉంటే బాగుండేది. నెక్స్ట్ ప్రిడిక్టబిలిటీ. సినిమాలో కొన్ని ట్విస్ట్లు మనం ముందుగానే ఊహించేలా ఉన్నాయి. విలన్ ట్రాక్ అలాగే హీరోకి వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ చాలా సింపుల్ గా సాల్వ్ అయిపోవడం వల్ల ఆ ఛాలెంజ్ కు ఉన్న ఆ డెప్త్ అయితే ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ అయితే అవ్వదు. రియాలిటీకి ఇంకాస్త దగ్గరగా ఉంటే సినిమా రేంజ్ ఇంకోలా ఉండేదని నా ఒపీనియన్. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ లో స్టోరీ కొంచెం సాగదీసినట్లు అనిపించింది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా రొటీన్ గానే ఉండింది. అందువల్ల అక్కడక్కడ బోర్ కూడా కొట్టింది. ఎడిటింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. మాల్విక నాయర్ క్యారెక్టర్ కు కూడా ఇంకా కాస్త స్కోప్ ఇచ్చి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇప్పుడు టెక్నికల్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్ లో అయితే ఎక్కడా కూడా వీళ్ళు రాజీ అయితే పడలేదు. ప్రతి సీన్ చాలా రిచ్ గా ఉంది. డైరెక్టర్ ఒక కొత్త స్పోర్ట్స్ ని ఎమోషన్స్ తో కనెక్ట్ చేసి చెప్పడంలో సక్సెస్ అయితే అయ్యాడు. అక్కడక్కడ ఉన్న రొటీన్ సీన్స్ పక్కన పెడితే డైరెక్టర్ గా ఒక మంచి ప్రయత్నం అయితే చేశాడు. ఫైనల్ గా చెప్పాలంటే ఈ బైకర్ మూవీ ఒక సాలిడ్ ఎంగేజింగ్ స్పోర్ట్స్ డ్రామా. రేసింగ్ ట్రాక్ మీద స్పీడ్, ఫాదర్ అండ్ సన్స్ మధ్య ఎమోషన్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్. కొత్తదనాన్ని కోరుకునే ఇప్పటి జనరేషన్ యూత్ కి, ముఖ్యంగా బైక్ లవర్స్ కి ఈ సినిమా ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. సో ప్రతి ఒక్కరు థియేటర్ కి వెళ్లి మూవీని అయితే చూడండి. మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది.